హాయ్ అండి. నా లైఫ్‌లో ఫ్రెండ్స్ జాబ్ చేసేటప్పుడు కొలీగ్స్ గానీ, మా జర్నీ గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. చాలామంది వీడియోస్ చేస్తారు. సాంగ్స్ అని, కంటెంట్ ఉన్న వీడియోస్ తీసుకొని డైలాగ్స్ అని చేస్తారు. నేను ఏదో ఎందుకు చేయాలి? మన జర్నీలో ఏం జరిగిందో చెప్తే మెమరబుల్‌గా ఉంటుంది. అలాగే మనం తిన్న కక్క, ముక్క, డక్కీలు కూడా బయటపడతాయి కదా! అని నేను ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. 15 ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్‌లో ఎదుర్కొన్న సంఘటన అండి ఇది. టిక్‌టాక్స్ వీడియోస్ అవి చేయకముందు నాకు ఏ ఫ్రెండ్స్ లేరు. నేను సింగిల్‌గా 'మూలికా బయోటిక్' అనే దాంట్లో జాబ్ చేశాను. జాబ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ గడిచిపోతుంది. గడిచిపోయేలోపు ఈ టిక్‌టాక్ వచ్చిందండి. టిక్‌టాక్‌లో ఎంటర్ అయ్యాను. వీడియోస్ తీస్తున్నాను. అలా నేను ఫస్ట్ నుంచయితే ఎవరితో డూయట్ చేసింది లేదు వీడియోస్‌లో. ఒక అమ్మాయి 24 అవర్స్ నాకు మెసేజ్ పెట్టేదనమాట. హాయ్! మీరంటే అభిమానం మాట్లాడాలనుకుంటున్నాను. అది ఇదని. చాలామందికి అంటే నేనంత మంచిదాన్ని అందుకే పెట్టారని నేను చెప్పటం లేదు. ఓకేనా? మంచి వాళ్ళైనా నచ్చొచ్చు, చెడ్డవాళ్ళైనా నచ్చొచ్చు. ఆమెకి ఎందుకు నేను నచ్చాననేది తెలీదు. ఒక ఫ్రెండ్‌గా కావాలి, మాట్లాడాలి అనుకుంది. ఓకే. కొన్నాళ్ళ తర్వాత రిక్వెస్ట్ చేయడం వల్ల నేను కూడా ఓకే చెప్పి మాట్లాడటం జరిగింది. తను మాట్లాడిన సెకండ్ డేనే నన్ను కలిసి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అని ఇది అని ఫ్రెండ్‌షిప్ చేయడం జరిగింది. తర్వాత తను కేరింగ్ చూపించే పద్ధతయితే మా అమ్మని, మా నాన్నని మించిపోయిందండి. చాలా కేరింగ్ చూయించింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పర్సన్‌ని బ్లేమ్ చేయొచ్చు. ఒక పర్సన్‌ని గ్రేట్ చేయొచ్చు. ఎలా అంటే మనకి నచ్చిన దాన్ని హైలైట్ చేసి, నచ్చని దాన్ని కింద పడేసి. ఆ అమ్మాయి విషయంలో ఫస్ట్ నచ్చింది కేరింగ్. అంటే లైట్‌గా ఫీవర్ ఉండి నేను హాస్పిటల్‌కెళ్తే, నేను హాస్పిటల్ నుంచి బయటకొచ్చేలోపు సడెన్‌గా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చిన్న విషయం చెప్పగానే నా దగ్గరకొచ్చేంత. అంటే తనకి నాకు ఒక 20 మినిట్స్ జర్నీ డిస్టెన్స్ ఉంది. కానీ వచ్చేసింది. ఎలా వచ్చిందనేది తన చుట్టుపక్కల ఉందా? ఎక్కడుందనేది నాకు తెలీదు. రావడం అయితే వచ్చింది. చాలా కేరింగ్ అనమాట. అమ్మలాగా టాబ్లెట్స్ గానీ, ఫ్రూట్స్ తీసుకురావడం గానీ, ప్రతిదీ ఎవ్రీ సెకండ్ కాల్ చేసి ఎలా ఉంది? ఈ నిమిషం ఎలా ఉంది? ఈ నిమిషం ఈ టాబ్లెట్ ఏసుకోవాలి. చాలా మూవ్ ఆన్. అంటే చాలా క్లోజ్, డీప్ ఫ్రెండ్స్. ఈళ్ళు కలిసి ఒక స్కూల్‌లో చదువుకొని, ఒకే చోట పెరిగి ఉన్నారేమో చూ వినే వాళ్ళకి ఎవరికైనా, చూసే వాళ్ళకి ఎవరికైనా అంత డీప్‌గా ఉండే. కానీ తనకి నేను చేసిన ఒక్క విషయం తనకి నచ్చలేదు. ఒక షార్ట్ ఫిల్మ్ విషయంలో ఒక పర్సన్‌తో షార్ట్ ఫిల్మ్ డిస్కషన్ చేయడం, ఫిల్మ్ తీయాలనుకోవటం. మేము ఆహ్, నార్మల్‌గా మేము డిస్కషన్ చేస్తున్నాం. దాని గురించి తనకి తెలీక ఆహ్, తను నాతో ర్యాష్‌గా మాట్లాడడం అలా జరిగింది. నెక్స్ట్ వీడియోలో మిగిలిన స్టోరీ చెప్తాను. ఓకే. బాయ్.